హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఇప్పుడు సిలిండర్ బుక్ చేయాలంటే అస్సలు అవ్వట్లేదు కదా. మేమైతే 3-4 డేస్ నుంచి ట్రై చేస్తున్నాము, అస్సలు కుదరట్లేదన్నమాట. ఏదేదో ఎర్రర్లు వస్తూనే ఉంది. ఐవీఆర్ మూలంగానూ వస్తలేదు, అండ్ మాన్యువల్గా యాప్లో బుక్ చేసుకుంటే కూడా కుదరట్లేదన్నమాట. సో ఇంకా ఒక ఇండక్షన్ స్టవ్ అయితే కొనుక్కుందాం అనేసి డీమార్ట్కి వెళ్ళాను నేను, మా పిల్లోడు. ఫస్ట్ అయితే అక్కడ ఒక్క పీస్ కూడా లేదన్నమాట. ఒకే ఒకటి ఉన్నింది, అది డ్యామేజ్డ్ పీస్ అనేసి మిగిలిందనమాట. సో మేము ఇంకేం చేసేదని మా ఆయనకి చెప్తే ఇంకా వాళ్ళ ఆఫీస్ దగ్గరలో ఉండే షాప్లోకి వెళ్ళి తీసుకుని వచ్చారు. యాక్చువల్గా అక్కడ కూడా 3-4 పీసెస్ అంతే ఉండిందంట. మేము వెళ్ళిండే టైం బాగుంది అందుకనేసి ఒకటైతే తెచ్చేశారు. అండ్ దీనికైతే ఇలా గ్రిల్ ప్యాడ్ కూడా వచ్చింది చూడండి. ఫుల్గా చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా గ్రిల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ వారంటీ లెటర్ కూడా ఇచ్చారు. అండ్ చెక్ చేయలేదంట, ఆఫీస్కి వెళ్ళినారు కదా, ఇంకా కొంచెం వర్క్ ఉన్నింది అనేసి. సో ఇప్పుడైతే టెస్ట్ చేద్దామనేసి నేనైతే చెక్ చేస్తున్నాను. సో ఆప్షన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయన్నమాట. అన్నీ ఈజీగానే ఉంది. పెద్దగా మాన్యువలే చూస్ చేయాలి అనేదంతా ఏం లేదు. చైల్డ్ లాక్ కూడా ఉంది, ఇన్ కేస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ ఈజీగానే ఉంది, అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు. అండ్ నేను చెక్ చేస్తున్నాను వాటర్ హీట్ అయిందనేసి. ఖచ్చితంగా హీట్ అయింది, అంటే మంచి పీసే ఉందన్నమాట, డ్యామేజ్డ్ ఏం లేదు. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఈ వాటర్ అయితే తాగేస్తాను. ఇప్పుడు ఒక పెద్ద ప్రెషర్ అయితే తగ్గింది అనిపిస్తుంది. అండ్ ఇంకా నేను వచ్చేసరికి ఇప్పుడు పిండి అయితే గ్రైండర్లో వేసేస్తున్నాను. నైటే సోక్ చేసి పెట్టేస్తాను. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఇంకా నైట్లోనే అన్నీ ఈ పిండి రుబ్బుకునేది, మిగతా పనులన్నీ ఉంటాయి. ఆల్రెడీ టైర్డ్ ఫీల్ అయి ఉంటామనేసి నేనైతే ఇప్పుడు నైట్ సోక్ చేసి పెట్టేస్తాను, మార్నింగ్లో ఇలా రుబ్బేసుకుంటాను అనమాట. దీన్ని వాష్ చేసేసి ఎండలో పెట్టుకోవడానికి కూడా నాకు టైం సరిగ్గా ఉంటుంది. అండ్ ఇంకా ఈ వైట్ క్లాత్లు అయితే మాన్యువల్గా వాష్ చేస్తున్నాను ఇప్పుడు, మిషన్లో వేయట్లేదు. చాలా మరకలైనాయి అనమాట. మా పిల్లలది కరాటే డ్రెస్, ఇంకా మా ఆయనది షర్ట్, ఇంకా ప్యాంట్, ఇలాంటివన్నీ కూడా. అండ్ దీన్ని అయితే ఒక 3-4 అవర్స్ సోక్ చేసి పెట్టేశానంటే వాష్ చేసేటప్పుడు మరకలు ఈజీగా వెళ్ళిపోతాయి. అందుకనేసి ఇప్పుడే సోక్ చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా సర్ఫ్ వేసుకుని, ఇంకా స్కూల్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, దాన్ని కూడా వాష్ చేసేస్తున్నాను. మా పిల్లోడు షాప్కి ఎత్తుకుని వెళ్ళేది, ఇలాంటివన్నీ కూడా కొంచెం బాగా మరకలైపోయినాయి అనమాట. సో ఇంకా అందుకనేసి. అండ్ ఈ ఫ్లాగ్ వచ్చేసి మాకు రోడ్లో దొరికింది. యాక్చువల్గా చాలా ఫీల్ అయిందనమాట. సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు అన్నీ బాగా హ్యాపీగా చేసుకుంటారు. బట్ వన్స్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇలా రోడ్ పైన పడి ఉంటుంది. మాకు ఇది ఒక్కటే కాదు, ఇంతకుముందు ఇండియన్ ఫ్లాగు ఇలాంటివి చాలా దొరుకుతూనే ఉంటాయి. సో ఈసారి మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇలా చూసినప్పుడు ఫీల్ అవుతుంది కదా, బాగా మరకలైపోయిందనమాట. అండ్ ఇక్కడ పిండి చూస్తే బాగా మెదిగిపోయింది. ఇంకా కాస్త ఉండే ఎండలకి ఇదంతా పెంకుల్లాగా అయిపోతాయనేసి ఇప్పుడే ఇలా ప్లెయిన్గా ఒకసారి వాటర్లో వాష్ చేసేస్తున్నాను. ఇంకా దీన్నంతా కూడా ఇలా ఒకసారి వైప్ చేసేసుకుంటే నీట్గా ఉండిపోతుంది. ఇంకా మా పిల్లోని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత మిగతా పనులు చేసుకుంటానమాట. అంటే 1:30-1:40 కల్లా ఇల్లు వదిలేస్తాము. ఇంకా తను వదిలేసి వచ్చేసి మిగతా పనులు ఇలా కంటిన్యూ చేసుకుంటున్నాను. ఎంత ఎండ కాస్తుందో కదా, చాలా ఎండ కాస్తుంది. నేను మా పిల్లోని స్కూల్కి పిలుచుకుని పోయేటప్పుడే మషిన్లో ఈ బెడ్షీట్లు అన్నీ వేసేసి వెళ్ళాను. సో వచ్చే లోపల అది నీట్గా వాష్ చేసి పెట్టేసింది. అండ్ ఇక్కడ కొంచెం సర్దుతున్నాను అనమాట. ఇక్కడైతే రోజుకో 4 సార్లు సర్దుతాను. స్టిల్ ఒక్కోసారి ఇలానే బాగా క్లమ్జీగా అయిపోతుంది. అండ్ ఇంకా దీనిపైన ఉండే చార్జర్స్, మౌజు ఇవన్నీ కూడా ఒక బాక్స్ లాగా ఉంటే దాంట్లో స్టోరేజ్ బాక్స్లో పెట్టేస్తానమాట. అండ్ ఈ బెడ్షీట్ అయితే వాష్ చేయాలి, ఐరన్ చేసేదానికి పెట్టుకుంటాను. ఇంకా వాష్ చేయాలనేసి దాన్ని కూడా మిషన్లోకి వేసేయాలి. అండ్ ఇంకా ఈ చార్జర్స్ అన్నీ కూడా ఇలా నీట్గా తీసి పెట్టేస్తాను, లేదంటే ఎక్కడిదక్కడ కనిపిస్తుంది, అంత నీట్గా కనిపించదు. అండ్ ఇంకా క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను, బాగా ఎండ కాస్తుంది కాబట్టి. తలకు పెట్టుకుంటే అట్లీస్ట్ వీక్లీ 3 టైమ్స్ మనం ఆముదం నూనె పెట్టుకున్నామంటే బాడీ ఎక్కువగా హీట్ అవ్వదు. ఇప్పుడు చాలా ఎండలు ఇప్పుడే కాస్తా ఉంది, ఇంకా ఉగాది తీరిన తర్వాత ఇంతకంటే ఎక్కువ ఎండలు ఉంటాయి అనేసి పెద్దలు అంటారు కదా. సో ఇట్స్ బెటర్ మనము అప్పుడప్పుడు ఆముదం నూనె పెట్టుకునే దానివల్ల బాగా ప్రశాంతంగానే ఉంటుంది, హెయిర్ కూడా చాలా మంచిది. ఇంకా 1/2 లీటర్ అయితే తెచ్చుకున్నాను, దాన్ని కూడా ఇంకా తన ప్లేస్లో అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకొకసారి ఇలా నీట్గా వైప్ చేసామంటే ఏమైనా దుమ్ము ఉంటే అవంతా కూడా నీట్గా పడిపోతుంది కిందకి, మళ్ళీ చెత్తతో వేస్తే సరిపోతుంది. ఇంకో పనిలో పని అనేసి కిటికీని కూడా తుడిచేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఈ వైట్ క్లాత్స్ అయితే వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడు
చేసేటప్పుడు చూడండి జస్ట్ సోప్ వేసి లైట్‌గా బ్రష్ చేశానంటేనే ఆ మరకలన్నీ వెళ్ళిపోతాయి. అండ్ ఇంకా మిగతావైతే ఏమైనా ఉంటే ఇన్ కేస్ ఎండలో వేస్తాం కదా! అప్పుడు కంప్లీట్‌గా వెళ్ళిపోతాయి. ఆలా కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాననమాట. అది నాకు స్కిన్‌కి అంతగా అడ్జస్ట్ అవ్వదు. నా స్కిన్‌కి సెట్ అవ్వదనమాట. ఒకలాగా బిగుసుకున్నట్టు ఉంటుంది. ఇంక అందుకే ఎప్పుడో ఒక్కోసారే వాడతాను. అండ్ ఇంకా ఇది మా అబ్బాయి షాప్‌కెళ్ళి ఏమన్నా తెచ్చేటప్పుడు యూజ్ చేస్తాడు కదా! దీన్ని కూడా ఒకసారి ఇలా నీట్‌గా వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే బాగా ఎండలు కాస్తుంది కాబట్టి ఎప్పుడైనా వాష్ చేయొచ్చు బెడ్‌షీట్స్ గానీ, ఇలా బ్యాగులు గానీ. వర్షం పడేటప్పుడైతే భయపడాలి. అబ్బా! ఇప్పుడు ఉతికేది మంచిదేనా కాదా అనేసి. బట్ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు ఉతికినా కూడా సాయంత్రం ఉతికినా కూడా మార్నింగ్ కల్లా బాగా ఎండిపోతుంది. అండ్ ఇంకా కొంచెం వాటర్ అంతా కిందకి పోనీ అనేసి టబ్‌నైతే బయట పెట్టేసొచ్చాను. ఇంకా సాంబార్ చేసేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేశాననమాట. కొంచెం హీట్ తగ్గుతుందనేసి. అంటే 1 గ్లాస్ కందిపప్పుకి ఒక హాఫ్ గ్లాస్ అంతా పెసరపప్పు. అండ్ టీ పెట్టుకున్నాను. ఎంత ఎండ కాస్తున్నా ఇదేదో ఒక ఫ్యాంటసీలాగా అప్పుడప్పుడు రోజుకొక్కసారన్నా తాగబుద్దయితుంది. అండ్ దీనిపైన ఉండే నురగంతా తీసేసి పచ్చిమిర్చి, టొమాటో, ఇంకా ఆనియన్ ఇవన్నీ కట్ చేసి అయితే వేసేసాను. అండ్ ఇప్పుడు మంచిగా టీ తాగేస్తున్నాను ఫస్ట్ అయితే. అండ్ ఇటువైపు అయితే రైస్ పెట్టేశాననమాట. అండ్ పప్పులో ఇంకొంచెం ప్రెషర్ ఉన్నింది. ఇంకా ఈ గరిటె సాయంతోనే టొమాటోలన్నీ కూడా మ్యాష్ చేసేస్తాను. దీనికోసం సెపరేట్‌గా ఇంక పప్పు గుత్తెత్తుకొని దాన్ని ఎనుపుకొని టైం వేస్ట్ అనేసి. ఇంకా క్యారెట్, వంకాయ, మునక్కాయ ఇవన్నీ యాడ్ చేసి ఉప్పు, కారం వేసి అయితే సాంబార్ అయితే రెడీ అయింది. 2 విజిల్లు వదిలితే సాంబార్ అయితే కంప్లీట్‌గా రెడీ. నేను ఇప్పుడైతే ఒక 3:30 అలా అవుతుంది. ఇప్పుడే చేసి పెట్టేస్తాను. మా పిల్లోడిని పిలుచుకొని పోయేకి ముందే. ఎందుకంటే ఇక్కడ వాకింగ్ వెళ్ళొస్తాం గదా! ఈవినింగ్ మేము త్వరగా తింటాం కాబట్టి టైం కరెక్ట్‌గా సరిపోతుంది. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.